ఫుడ్ వర్సెస్ ఫ్యూయల్. ఇండియా రీసెంట్గా ఇథనాల్ బ్లెండింగ్ రేషియోని 30%కి ఇంక్రీజ్ చేయాలని అనుకుంటుంది. యాక్చువల్గా నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ 2018 ప్రకారం 2030 కంతా 20% ఆఫ్ ఇథనాల్ బ్లెండింగ్ ఇన్ పెట్రోల్ అండ్ 5% ఆఫ్ డీజిల్ని అచీవ్ చేయడం. బట్ ఈ టార్గెట్ని ప్రీపోన్ చేస్తూ 2025 కంతా 20% ఆఫ్ బయో ఇథనాల్ బ్లెండింగ్ని రీచ్ అవ్వాలని పెట్టుకున్నారనమాట. సో ఇండియా అనేది 2024లోనే 15% ఆఫ్ బయో ఇథనాల్ బ్లెండింగ్ని రీచ్ అయింది. అండ్ 2025 మార్చ్లో ఈ 20% ఆఫ్ ఇథనాల్ బ్లెండింగ్ని రీచ్ అవ్వడం జరిగింది. సో ఫర్దర్గా 2026కి ఇథనాల్ బ్లెండింగ్ రేషియోని 30%కి ఇంక్రీజ్ చేయాలని అనుకుంటుంది గవర్నమెంట్. సో ఈ ఇథనాల్ అనేది వన్ టైప్ ఆఫ్ బయోఫ్యూయల్. బయోఫ్యూయల్ అంటే ఏంటి? బయోమాస్ లైక్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్ వేస్ట్ నుంచి డిరైవ్ చేసిన ఫ్యూయల్ని బయోఫ్యూయల్ అంటాము. సో ఈ బయోఫ్యూయల్స్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జనరేషన్స్గా కేటగరైజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ జనరేషన్, ఇందులో ఎడిబుల్ సోర్సెస్ నుంచి బయోఫ్యూయల్ని జనరేట్ చేయడం జరుగుతుంది. సో ఎడిబుల్ సోర్సెస్ మీన్స్ మెయిస్, స్టార్చ్ అండ్ షుగర్ కేన్. సో ఈ షుగర్ కేన్ అండ్ మెయిస్ నుంచి బయో ఇథనాల్ని జనరేట్ చేస్తారు. ఫుడ్ సర్ప్లస్లో ఉన్నప్పుడు ఫుడ్ని డైవర్ట్ చేయడం ఈజీ అండ్ ఫార్మర్స్కి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. బట్ ఫుడ్ స్కేర్సిటీలో ఉన్నప్పుడు డైరెక్ట్గా కన్జ్యూమ్ చేసే వాళ్ళకి కష్టం అవుతుంది అనమాట ఇలా బయోఫ్యూయల్స్ కోసం ఫుడ్ని డైవర్ట్ చేయడం. అండ్ మనీ కూడా, ప్రైస్ కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఈ ప్రోడక్ట్స్కి. సో అందుకే సెకండ్ జనరేషన్ని తీసుకొచ్చారు. సెకండ్ జనరేషన్లో నాన్ ఎడిబుల్ సోర్సెస్ నుంచి బయోఫ్యూయల్స్ని జనరేట్ చేయడం జరుగుతుంది. సో నాన్ ఎడిబుల్ సోర్సెస్ మీన్స్ వుడ్, రైస్ హస్క్, రోటన్ పొటాటోస్ అండ్ ఏ ఫుడ్ అయితే డ్యామేజ్ అయి ఉంటుందో అక్కడి నుంచి బయోఫ్యూయల్స్ని జనరేట్ చేయడం జరుగుతుంది. సో థర్డ్ జనరేషన్, ఇందులో మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ ఆల్గే నుంచి బయోఫ్యూయల్స్ని జనరేట్ చేస్తారు. అండ్ ఫోర్త్ జనరేషన్, ఇందులో జెనెటికలీ ఇంజనీర్డ్ ఆర్ జెనెటికలీ మాడిఫైడ్ మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ ఆల్గే, సైనోబాక్టీరియా ఇలాంటి వాటి నుంచి ఫ్యూయల్ని జనరేట్ చేయడం జరుగుతుంది. సో ఈ 4 జనరేషన్స్ని యూజ్ చేసుకొని బయోఫ్యూయల్స్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఈ బయోఫ్యూయల్స్ని ప్రొడ్యూస్ చేయడం ద్వారా ఫర్దర్గా ఫాజిల్ ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది తగ్గుతుంది అండ్ కార్బన్ ఎమిషన్స్ని కూడా తగ్గించవచ్చు. బికాస్ బయోఫ్యూయల్స్ అనేవి నెగ్లిజిబుల్ అమౌంట్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ని రిలీజ్ చేస్తాయి.